ఏవన్టీవీ తెలుగు న్యూస్. తెలంగాణను బుల్డోజర్లతో విధ్వంసం చేసిన కారు కాంగ్రెస్ అని ప్రజలు నిర్ణయించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఎలా గెలిపించారో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు సెంటిమెంట్ తో ఏం ప్రయత్నించినా ఉపయోగం లేదని, జూబ్లీహిల్స్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని దయాకర్ స్పష్టం చేశారు. కారు వద్దు, బుల్డోజర్ లాగా విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ వద్దని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళ కారు వద్దు, బుల్డోజర్ వద్దు, వాళ్ళకి కావాల్సింది చెయ్యి అని తెలిసింది. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు మీ బామ్మార్జీ గారు ఎంత ప్రచారం చేసినా మీకు ఒరిగేది ఏమీ లేదు. మొన్న హైదరాబాద్లో జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఎట్ట గెలిపించారో ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చేసిన బుల్డోజర్ పాలన, మీరు చేసిన విధ్వంసాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు కోరుకోరు. అంతా మీరు భ్రమపడుతున్న పరిస్థితి ఉన్నది. సానుభూతితో ఓట్లు పడతాయి అనుకున్నా కూడా గతంలో సాయన్న లాంటి ఒక మంచి నేత కూతురు దగ్గరనే మీరు పెట్టే నాయకుడు పనికిరాడని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఇలా గోపీనాథ్ గారి దగ్గర కూడా మీరు సెంటిమెంట్ వర్కౌట్ అయిద్దని ఒక ప్రయత్నం చేసినా ఇలా కాంగ్రెస్ను జూబ్లీహిల్స్లో ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవం. కాబట్టి మీరు ఎన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టినా లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏమిచ్చినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే అంశం మీకు తెలిసేంత వరకు మిమ్మల్ని మేము ఏం చేయలేము. ఎందుకంటే ఇంకా మీరు భ్రమల్లో ఉన్నారు. మీరు ప్రతిపక్ష హోదాల్లో కూడా లేరు. ఉనికిలోనే లేని పరిస్థితుల్లో మీరు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుస్తామనే ఒక భ్రమంలో ఉండడాన్ని బయటికి రావాలని హరీష్ రావు గారికి హితవు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంచి మెజార్టీతో ఎన్నికల్లో గెలిచానని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన హత్యకు 2 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పుడు వీడియో విడుదల చేయడం సింపతి కోసమో తనపై బురద చల్లడం కోసమో అనుమానంగా ఉందని చెప్పారు. రాజకీయాలు లేదా డ్రైవర్తో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిపారు. 2019లో మరి జనసేన పార్టీ నుంచి కోటా వినుత అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు నాకు దగ్గర 71,000 పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది. కానీ వైసీపీ హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కష్టపడి పనిచేసాం. మోడీ గారి ఆశీస్సుల వల్ల, చంద్రబాబు నాయుడు ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల, అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతోని గెలవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కాళహస్తిలో ఒక సంచలనం. కోటా వినుత దంపతులు మరి వారు డ్రైవర్ రాయుడు అనేటువంటి అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు నాకు కూడా తెలిసింది. తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు. దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం, చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు తన సొంత అధికారంలో సిట్ ఏర్పాటు చేసినట్లు కేసును పక్కన పెట్టి వ్యక్తులపై మోసం చేయడం జరుగుతున్నదని ఆరోపించారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని, ఎవరినో ఒకరిని కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని జోగి రమేష్ పేర్కొన్నారు. ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకరిని ఈ కేసులో ఇరికించాలా. చంద్రబాబు నాయుడికి
వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చోడు. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగజారాడంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ ఓటు చర్యలు నిర్వహించిందని మంత్రి కేటీఆర్ మీడియా సమక్షంలో వివరించారు. ఆయన వివరాల ప్రకారం ఒకే వ్యక్తి పేరు మీద అనేక ఓట్లు సృష్టించడం, కొన్ని ఇళ్లలో నుంచి వ్యక్తుల కోసం ఓట్లు నమోదు చేయించడం వంటి అనేక క్రీడతలు చోటు చేసుకున్నాయని చెప్పారు. 2 ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి ఓట్లు ఉండటం, అనేక మందికి దొంగ ఓట్లు నమోదు చేయడం వంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్రలకు తెరలేపిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, కానీ ఆ 3 ఓట్లకి 3 వేరు ఎపిక్ ఐడీలు, అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, అది మాత్రం ఆ కార్డు నెంబర్ వేరు, కానీ సేమ్ కోవూరి కార్తిక్, ఫాదర్ పేరు కోవూరి నాగన్న, అడ్రస్ మళ్ళీ సేమ్, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు, 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది శ్రీనాథు సాహిత్య లత, వారికి కూడా ఫోటో సేమ్, మనిషి సేమ్, అడ్రస్ సేమ్, అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు, వారికి కూడా మరి 2 ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, 2 ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు. ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. 2 ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే, ఈ చూడండి చాలా విచిత్రం, ఈ అమ్మాయి పేరు మాధురి గుడ్డేటి, ఇక్కడ ఏం చేసినారు తెలివిగా, సేమ్ ఫోటో 2 సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము, అట్లాగే అమ్మాయి పేరు సేము, అడ్రస్ సేము, ఫోటో మార్చేసినారు. 2 ఓట్లు, కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి, ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి, 2 ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు నేను మీకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ప్రకారం కేటీఆర్ మాటల ముందే తమ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రసంగంలో కేటీఆర్ హామీలు, రీతులు, విధానాలు పార్టీకి అధిచివేస్తూ చూస్తున్నట్లు ఊహించవచ్చని అన్నారు. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పార్టీల ప్రతిస్పందనలను గమనించడం అవసరమని ఆయన తెలిపారు. దేనిపైన ఎత్తేసేయాలి, ఎవరిపైన నెట్టేసేయాలని ఒక ఉద్దేశంతో చాతగాక ఈ రోజు ఓట్ చోరీ, ఆడ ఓటర్ లిస్ట్ అక్రమాలు జరిగినాయి, ఓటర్ లిస్ట్ లో అడిషన్స్ జరిగినాయి అని చెప్పి అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. ఓటర్ లిస్ట్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఉంది, 2023లో ఉన్న లిస్టే ఉందని చెప్పని ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ కట్ గా చెబుతున్నప్పటికీ కూడా అయినా ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరిగితే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని రూపొందిస్తారు. ఓటర్ లిస్ట్ లో ఏదైతే తప్పులు చేయడానికి కానీ ఓటర్ లిస్టు రూపొందించేది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మా చేతిలో ఏముండదని తెలిసి కూడా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నువ్వు సోయి లేకుండా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు. అండ్ ఉప ఎన్నికల్లో ఈ రోజు మా మంత్రులు పనిచేస్తే ఎందుకు ఇంతకంత పనిచేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసి అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటేనే ఈ రోజు ప్రజలందరూ పంచుకొడితే నీ పార్టీ పోయి గజ్వేల్ ఫార్మ్ హౌస్ లో పండుకుంది. ఇప్పుడు కూడా సిగ్గుశరం లేకుండా నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. కల్వకుంట్ల తారక రామారావు 100%
జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ విజయంతో గెలుస్తుండని తెలిసే ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈ రోజు ఈ ఓట్ చోరీని తీసుకొని తెరపైకి తీసుకొని వచ్చి ఈ యొక్క ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎన్నికల ముందే నువ్వు ఈ ఓటమిని నువ్వు అంగీకరించినట్టు నీ మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ నువ్వు ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నిన్ను చెప్పులతోటి అంతులేని వ్యయంతో మాయాలోకంలో సిఆర్డీఏ భవనం నిర్మించబడింది. ఈ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. సాధారణ నిర్మాణ ఖర్చుకు రెట్టింపుకు మించి ఈ భవనానికి ఖర్చు చేయబడింది. ముఖ్యంగా చదరపు అడుగుల రికార్డు స్థాయిలో 11,000 కోట్ల రూపాయల ఈ భవన నిర్మాణానికి ఖర్చయినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవనం నిర్మాణం ఆధునిక సాంకేతికత సౌకర్యాలతో నింపబడిందని, ఆఫీస్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది సహాయపడుతుందని అధికారులు తెలిపారని తెలిపారు. భవనం కాబట్టి అది తక్కువ వ్యయంతో చేస్తే బాగుండదని అనుకున్నారేమో. చదరపు అడుగు రికార్డు స్థాయిలో 11,002 రూపాయల 64 G+7 అన్నమాట. 7 అంతస్తులు, 3,07,326 చదరపు అడుగులు. భవనానికి ఏకంగా 338 కోట్ల 14 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారనంటే ఒక్క ఈ భవన నిర్మాణ వ్యయం 8,616 కోట్ల రూపాయలు. లోపల ఇంటర్నల్ ఫినిషింగ్ కానీ, అలాగే ఫంబ్లింగ్ వర్కులు కానీ, మెకానికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది కానీ, ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ పోతే 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు అమరావతిని ఖరీదైన ప్రాంతంగా భావిస్తా ఉన్నారు. సిఆర్డీ భవనాన్ని ప్రారంభించారు. సిఆర్డీఏ భవనం అంతులేని. తాజాగా జనార్దన్ రావు వీడియో రిలీజ్ వెనుక పెద్ద కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడడంతో ఈ కేసులు తమ పార్టీపై నెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలని, ఆయనకు నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, తన తప్పు లేనట్లయితే సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న జనార్దన్ వీడియో ఎలా బయటకు వచ్చిందో, ఆఫ్రికాలో ఉన్నప్పుడు తయారు చేసిన వీడియో ఇప్పుడు ఎందుకు విడుదలైందో వివరణ కావాలని తెలిపారు. ఇండియాకి పిలిచాడు. ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ గారిని దీనిలో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే రోజు ఈరోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది. ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని గమనించిన చంద్రబాబు నాయుడు డ్యామేజ్ కంట్రోల్ కార్యక్రమం చేపట్టాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలం చెందావు. ప్రజలను పరిపాలిస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి, అనేకమైన పథకాలు ఇస్తానని హామీ ఇచ్చి దారుణంగా మోసం చేసి, ఈ రోజునేమో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని పూర్తిగా వెనక్కి లాగేసుకునే కార్యక్రమం చేశావు. నువ్వు సిట్టేసినంత మాత్రానో, ఈ రోజు నువ్వు వీడియోలు రిలీజ్ చేసినంత మాత్రానో ఈ కేసులోంచి నువ్వు బయటపడటం అనేది కల్లా. బహుశా నువ్వు ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఈ కల్తీ మద్యం కేసులో జోగి లాంటి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని, ఓ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని, స్వయం కృషితో ఒక మంత్రి స్థాయికి ఎదిగిన ఒక బీసీ నాయకుడిని కేవలం ఇబ్రహీంపట్నంలో నీ మద్యాన్ని, నీ నకిలీ మద్యాన్ని గుట్టు విప్పాడని, అక్కడ పట్టించాడని కుట్రతో, కక్షతో ఈ రోజున జోగి రమేష్ గారిని బలిపశువుం చేయాలనే కార్యక్రమం జరుగుతుంది. నువ్వు చేయొచ్చు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక అభిమానులు వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ 3వ రోజు కిరికెర పంచాయతీలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బాలకృష్ణ
మంత్రి అవ్వాలి అనే డిమాండ్తో పలువురు ప్రకటనలు ప్రదర్శించారు. ఎమ్మెల్యే కాన్వాయ్ ఎదుట నినాదాలు కూడా చేశారు. ఈ పరిస్థితిపై స్పందిస్తూ బాలకృష్ణ అభిమానులను సంతోషంగా సముదాయించారు. ఆయన మాట్లాడుతూ అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుంది, ఓపికగా ఉండండి అన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు దొంగ మద్యం పేరుతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయడానికి ప్రయత్నించగా విఫలమయ్యారని ప్రభుత్వం తెలిపింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దొంగ మద్యం విక్రయంపై ఖచ్చితమైన నియంత్రణ అమలు చేశారు. అయినప్పటికీ వైసీపీ మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలు సౌత్ ఆఫ్రికాలో కొన్ని గదులలో దొంగ మద్యం తయారు చేసిన విధానాన్ని ఇబ్రహీంపట్నం మరియు ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. వైసీపీ నేతలు గజ దొంగలు బందిపోట్లు కలిసి సీఎం చంద్రబాబు నాయుడుపై అభండాలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని కసినేని శెట్టి ట్వీట్ ద్వారా సూచించారు. ఇబ్రహీంపట్నంలో కాకుండా రకరకాల ప్రదేశాల్లో దొంగ మద్యం తయారు చేస్తా ఈ దొంగ బోట్లు, ఈ గజ దొంగలు, ఈ బందిపోట్లు వీళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద, అందరి మీద అభాండాలు చేద్దామని మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరతీశారు. మేము దాన్ని కట్టడి చేయడమే కాకుండా ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రభుత్వాలందరినీ బయటికి తీసుకురాను. దాంట్లో ఏవన్ ముద్దాయిగా ఉన్న వ్యక్తి వాళ్ళ వైసీపీ నాయకత్వం, ఆది నాయకత్వం, వాళ్ళకు ఒక పేరు వచ్చింది. వాళ్ళ వెనకమాల ఇంకా పెద్ద పెద్ద దొంగలు, బందిపోటు దొంగలు అందరూ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు కూడా త్వరలో బయటకు వస్తాయి. వాళ్ళ ద్వారానే నేను ఈ మద్య వ్యాపారం చేయటమే కాకుండా ఈ మద్య వ్యాపారం 2022 నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. మేము వచ్చి నిజంగా మద్యంలో ఉన్న దొంగ మద్యం అంత ముందు చేసిందే కాకుండా ఇప్పుడు ఉన్న వీళ్ళని కూడా మా ఆధ్వర్యంలో అరెస్ట్ చేశాం. వీళ్ళందరూ త్వరలో బయటకు వస్తాయి జాతకాలు. ఇది ఒక పెద్ద గూడుపుటాని. మళ్ళీ రాష్ట్రంలో దొంగతనంగా మద్యం అమ్ముదామని వీళ్ళు చేసిన కుట్రలన్నీ బయటకు వస్తున్నాయి. తప్పకుండా దోషులకి కఠిన శిక్ష పడుతుంది. ఆల్రెడీ సిట్ ఆధ్వర్యంలో మద్యం మీద జరుగుతుంది. రేపు కొత్తగా దీని మీద కూడా ఒక సిట్ వేయడం జరిగింది. అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం అవినాష్, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీను ఇటువంటి నాయకులందరి హస్తం దీంట్లో ఉందని అందరికీ తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి చేద్దామని గత వారం రోజుల నుంచి కూడా దొంగ కర్నూలులో ఈ నెల 16న సూపర్ జీఎస్టీ సూపర్ సెవెన్స్ బహిరంగ సభలో విజయవంతం చేయాలని కూటమి నాయకులు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభలో హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి టీజీ భరత్, మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పరిశీలించారు. జీఎస్టీ తగ్గింపు విధానం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వారికి భారీ లాభం చేకూరుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ జీఎస్టీ రిఫార్మ్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలకి ఎంత మేలు జరిగిందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్ట్రిక్ట్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ బహిరంగ సభ పెడదామని చెప్పి. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీ అందరికీ తెలుసు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క చేయాలా అనంతపూర్ నుంచి కర్నూలుకి అని చెప్పి ఉద్దేశంతో ఎన్నో పరిశ్రమల్లో తేవడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే క్యాబినెట్లో శ్రీశైలంకి వస్తే 5 స్టార్ హోటల్ కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ధరలు పెరగడం మనం చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఏదైతే జీఎస్టీని
4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టీ 2 స్లాబులకి కుదించడం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి లెక్కేస్తే 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఇవాళ కుటుంబానికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. మరి రేపు రాబోయే 16వ తారీఖున దేశ ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ జిఎస్టీని తగ్గించినటువంటి సందర్భంలో మరి ఇక్కడికి రాబోతున్నారు. అలాగే మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాను కూడా ప్రారంభించుకోబోతున్నాం. కర్నూలు జిల్లాని డ్రోన్ హబ్గా చేయాలన్న ఒక ఆలోచన ముఖ్యమంత్రికి, మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులకి అయినటువంటి లోకేష్ బాబు గారికి ఒక ఆలోచన. రాష్ట్రంలోని బీసీల హక్కుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ 42% వరకు పెంచే వరకు రాజకీయ సమ్మె కొనసాగుతుందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రతినిధులు ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఇటీవల సమావేశమైన ప్రతినిధులు ఈ అంశంపై చర్చించుకుని నెల 24న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పు చేయడం మరియు పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందడం కోసం అవసరమైన మద్దతును కూడగడతామని నిర్ణయించుకున్నారు. రిజర్వేషన్ సాధనా సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ లాగానే ఇది కూడా ఒక సాధనా సమితి. మాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇందిరా పార్క్ దగ్గర భారీ సభ ప్రజలతో నిర్వహించాలనుకుంటున్నాం. 24th రోజు ఆ సమావేశం పెడతాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు తిరుగుతాం. గ్రాస్ రూట్ లెవెల్ వరకు చైతన్యం చేసి ఓ ఇందిరా పార్క్ దగ్గర 50,000 నుంచి 1,00,000 మంది సభ్యులతో మళ్ళీ ఒక ముగింపు సమావేశం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.